హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్లకు సొంత ఇంటి కల నిజం చేయబోతుంది. తొలి విడతలో 3 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేయగా, మరో 2.50 లక్షల ఇళ్లను నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు వాస్తవానికి ఉగాదికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకుని భావించింది. కుదరలేదు. ఈ మేరకు ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా 2.50 లక్షల గృహాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 1.42 లక్షల కాలనీలో చేపట్టిన గృహాలను కాగా, మిగిలిన 1.8 లక్షల టిడ్కో ఇళ్లు ఉన్నాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతమందికి టిడ్కో ఇళ్లు దరఖాస్తు చేసుకున్నారు. కొంతమందికి టిడ్కో ఇళ్లు మంజూరు కాలేదు. 83,000 మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను కూటమి ప్రభుత్వం లబ్ధిదారులు వాటా కింద డబ్బులను చెల్లించాలని, బాధితుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని ఇటీవలే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి టిడ్కో గృహ సముదాయంలో చేపట్టిన 2.62 లక్షల గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం. ఈ ఇళ్ల పనులను వేగవంతం జరపాలని 4,000 కోట్లకు కూడా టిడ్కో సంబంధించిన తాజాగా రాజధాని అమరావతి పరిధిలో 20,000 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.